నవంబర్ 26 రాజ్యాంగ సామాజిక న్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటాము. మన దేశ ప్రజాస్వామ్యానికి, సమతావాదానికి, సామాజిక న్యాయానికి పునాదిగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ మనమందరం కూడా ఈ రోజు నవంబర్ 26 సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. 1949 నవంబర్ 26 తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించి దేశానికి ఒక ప్రబలమైన నిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఇది సంక్లిష్టమైనది. ఇందులో ప్రజాస్వామ్యం, స్వతంత్రం, సమానత్వం ఇంకా బంధుత్వానికి ఇది పునాదిగా ఉంది. సామాజిక న్యాయం అనేది భారత రాజ్యాంగంలోని ఉద్దేశిక ప్రియాంబులు కీలక అంశంగా మనం అందరం కూడా చూడవచ్చు. సామాజిక న్యాయం అంటే ఏమిటి? అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, వివక్షను నిర్మూలించాలి. హిందువులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, పిల్లలు అందరికీ సమాన హక్కులు అందించడమే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం అని చెప్పి మనకు భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కును కల్పించడం ద్వారా సామాజిక సమతను ఇది నెలకొల్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన దళితులు, అణగారిన వర్గాల గురించి అహర్నిశలు శ్రమించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. కానీ మన భారతదేశంలో ఇంకా కుల వివక్ష, అసమానతలు పెరిగిపోతున్నాయి. వాటిని నిర్మూలించే ప్రయత్నం మనం అందరం కూడా ఉమ్మడిగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదర మహాశైలారా. మన భారత రాజ్యాంగం దేశానికి ఒక దీపం లాంటిది. దానిని అందరూ కూడా అనుసరిస్తే దేశం మరింత సమతవంతంగా మారుతుంది. నవంబర్ 26 తారీఖున రాజ్యాంగ సామాజిక దినోత్సవంగా మనం అందరం పాటిద్దాం. ఒక సమర్థవంతమైన పౌరులుగా నిలుద్దాం సోదర మహాశైలారా. మన భారత రాజ్యాంగంలో ప్రారంభంలో 22 భాగాలు ఉండేవి. ఆ తర్వాత సవరణల కారణంగా అవి 25 చేరుకున్నాయి. అలాగే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 395 ఉండేవి. అవి రాజ్యాంగ సవరణ కారణంగా 448కి చేరుకున్నాయి. అలాగే షెడ్యూల్స్ 8 ఉండేవి. అవి సవరణల కారణంగా అవి 12కు చేరుకున్నాయి. భారత రాజ్యాంగంలోని భాగాలు దేనికి ఉపయోగపడతాయంటే భారత రాజ్యాంగం యొక్క ప్రభుత్వ వ్యవస్థను, విధానాలను, విధులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆర్టికల్స్ లో న్యాయపరమైన, రాజకీయ, పరిపాలన సంబంధించిన విషయాలు అందులో ఇవ్వబడ్డాయి. ఇక షెడ్యూల్ సంబంధించి అవి భారత రాజ్యాంగం యొక్క అనుబంధ సమాచారం ఉపయోగపడతాయి. కులాలు, భాషలు, అలాగే ఆర్థిక కమిషన్ అలాంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి సమగ్రంగా భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పడం జరిగింది సోదర మహాశైలారా. మన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఇది రచించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగం రచించడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచన కమిటీ 1946లో డిసెంబర్ 9 తారీఖున మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అనేక చర్చలు జరిపి 1949 నవంబర్ 26 తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి మనం భారత రాజ్యాంగ న్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఆ తర్వాత 1950 జనవరి 26 తారీఖున మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాము. అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అంటే భారతదేశ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకుని అధికారంతో కూడిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే దినంగా మనం జరుపుకుంటాము. గణతంత్రం అంటే గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పరిపాలన, అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా పరిపాలన అని దీని అర్థం సోదర మహాశైలారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే రాజ్యాంగ ఫలాలు మనకు అందాలంటే రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పటికీ దానిని అనుసరించే, దానిని అమలు చేసే వ్యక్తులు ఉత్తములు కాకపోతే దాని యొక్క ఫలాలు మనకు అందవు. రాజ్యాంగం ఎంత లోపభూయిష్టమైనప్పటికీ కూడా నాయకులు ఉత్తములైతే దాని యొక్క రాజ్యాంగం వల్ల మనం లాభాన్ని పొందవచ్చు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది సోదర మహాశైలారా. కాబట్టి ఉత్తమ నాయకులను ఎన్నుకుందాం, మన రాజ్యాంగాన్ని దర్శించుకుందాం. మన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలి. అదే రాజ్యాంగ లక్ష్యం. జై హింద్.